టెక్నాలజీకి సంబంధించి మనం 2 రకాలుగా ఉపయోగించుకుంటామండి. ఒకటి ట్రేడ్ ఫెసిలిటేషన్ కోసం. ఎందుకంటే ప్రతి కన్సైన్మెంట్‌ని మనం కేవలం ఈ స్మగ్లింగ్ కోణంలో గనుక చూసినట్లయితే దాని ద్వారా చాలా డిలే జరగడానికి అవకాశం ఉంది. అందుకని గవర్నమెంట్ కూడా మనకు 2021 నుండి టైమ్ రిలీజ్ స్టడీ అని చెప్పి చేస్తున్నాం. అంటే ఒక పోర్టులో గనక ఒక గూడ్స్ గనక ఇంపోర్ట్ అయితే అది ఎంత టైం తీసుకుంటుంది బయటికి రావడానికి అనేది. ఎంత తక్కువ టైం తీసుకుంటే అంత త్వరగా ఆ మెటీరియల్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్కి చేరడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఏం చేసాం మనము ఏఈఓ అని చెప్పేసి ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అని చెప్పేసి ఏఈఓ అనే ఒక ఫెసిలిటీని తీసుకొని వచ్చాం. దీంట్లో ఎవరైతే ముందే ఒక సర్టెన్ టర్నోవర్ ఉన్న వ్యక్తులు సంస్థలు ఎవరైతే ముందే వచ్చి కస్టమ్స్కి ఎవరైతే ముందే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి సరైన చెకింగ్స్ అన్నీ చేసిన తర్వాత మనం ఈ స్టేటస్ ఇస్తాం, ఏఈఓ స్టేటస్ అని. ఆ స్టేటస్ ద్వారా ఏం చేస్తున్నామంటే సిస్టంలోనే ఎవరైతే ఏఈఓ స్టేటస్ ఉన్నారో వాళ్ళకు చాలా త్వరగా ఎటువంటి చెక్స్ లేకుండా చాలా త్వరగా మనం వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటితో కూడా ఆర్ఎంఎస్ అని ఇంకో ఫెసిలిటీ తీసుకొని వచ్చాం, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ప్రతి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్కి సంబంధించి ఫైల్ చేసే బిల్ ఆఫ్ ఎంట్రీ కానివ్వండి, ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్కి సంబంధించి చేసే షిప్పింగ్ బిల్స్ కానివ్వండి, ప్రతిదీ మనం అసెస్ చేయకుండా, ప్రతిదీ మనం చూడకుండా సిస్టంలోనే కొన్ని రకాల రిస్క్ పారామీటర్స్ పెట్టి సిస్టమే వాటన్నిటిని పరిశీలించి దాదాపు 300కు పైగా రిస్కులు అన్నింటిని పరిశీలించి సిస్టమే వితిన్ 1 minute దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇండియాలో జరిగే ఎక్స్పోర్ట్స్లో దాదాపు 97 నుంచి 98% ఆఫ్ ద షిప్పింగ్ బిల్స్ అన్నీ కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కేవలం 1 నుండి 2 నిమిషాల లోపల వీటిని మనం క్లియర్ చేయడం జరుగుతుంది. కేవలం మిగిలిన 2-3% వాటిలో మాత్రమే సిస్టమ్ రిస్క్ ఐడెంటిఫై చేసిన వాటిలో మాత్రం మనం వాటిని ఫిజికల్గా చెక్ చేయడం జరుగుతుంది.